అరే లక్కీ కొంచెం మంచిగా లేరా? తొందర లేరా? ఏమైంది? ఏం లేరా, మామూలు దగ్గర బిడ్డ. నేను చదువుకుంటా. సరేరా. నాన్న మంచిగా బడిగు చదువుకో. సరే డాడీ. నాన్న నేను పడిపోతాను. ఏం లేదు బిడ్డ, మామూలు దగ్గర. మంచిగా గోళీలు వేసుకో. అన్నా రవీంద్రనా, అన్నా రవీంద్రనా, నేను వస్తున్నా. బాబులవా వస్తున్నా. అన్నా రవీంద్రనా, ఏమైంది? ఏం లేదురా, కొంచెం అంత అవస్తున్నది. అది ఇట్లా నీకే అవస్థ అయితే నీ కొడుకు ఫోన్ చేయాలా? అడ్డంతో వాడు ఇప్పుడే పని వేయండిరా. అమ్మ అట్లనే నీ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవాలి. సరే సరే, ఇట్లా కూర్చోరా. అరే లక్కీ, కొంచెం మంచిగా మా దోస్త్ వచ్చిండు, కొంచెం మంచిలే. నువ్వు ఎందుకే ఆలస్యం అయిపోయినావు? ఎందుకు రా, నిన్నటి నుంచి బాగా అవస్థ అవుతుంది. ఇది కష్టమైన పని కాదు. ఇష్టంగా నువ్వు నీ బిడ్డను దగ్గర పెట్టుకోవాలి. మంచిగా తాగురా. మరి అదేనా ఆరోగ్యం ఎట్లుంది? కొంచెం అవస్థగా ఉన్నదిరా. మంచిగా తాగు. నువ్వు నీ మనసు నువ్వు నీవే దగ్గర పెట్టుకోవాలి. ఏం చెప్పంటారా, వాడిని చదువుకోమంటే చిన్నప్పుడు చదువుకోకపోయారా, వాడు ఇప్పుడు ఎన్నెల పని చేయబట్టే నాకెంత బాధ అనిపిస్తుందిరా. ఆ కొడుకు పోయి దుబాయ్ లో దుబ్బ బుక్కుతాడు. వాడు ఇక్కడ చదువుకోలే, దుబాయ్ పోయి దుబ్బ బుక్కుతాడు. ఏం చేద్దాం రా, ఇట్లున్నదిరా. వాడిని చదువుకోమంటే చదువుకో, వాడు ఎండల పని చేయబట్టే కదరా. అవునే, మన బాధలు మనమే భరించాలి. ఏం చేద్దాం రా. రవీంద్రనా, చిన్నప్పుడు తిండిని తాగుతుంది మంచిగా రవీంద్రనా, మన బాధలు భరించాలంటే మనమే. నీ ఆరోగ్యం జాగ్రత్త రా. అన్నయ్య, నీ కొడుకు ఫోన్ చేయమంటావా? వద్దురా వద్దురా వద్దు, రమ్మని చెప్తా. వద్దు వద్దు, వాడిని కష్టపెట్టద్దురా. వాడిని కష్టమైన వాడు పడతాడు. అరే దేవుడు వాళ్ళకి ఇచ్చిన తొవ్వ అంతే. మనం మంచిగా ఉండాలి. అది మన ఆరోగ్యానికి ఆనందం, మన సంతోషానికి సంబరం. భరించలేని బాధ అన్నయ్య.
అన్నయ్య మనసుకు కష్టం తప్పదు అమ్మ. తప్పదురా. నీ ఆరోగ్యం మంచిగా ఉంచుకో. సరేరా, నువ్వు జాగ్రత్త రా. నేను బాగానే ఉంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను మళ్ళీ వస్తా. సరేరా. జాగ్రత్త. సరేరా, జాగ్రత్త. పోయినాక ఫోన్ చేయరా. ఓకే అన్నయ్య. ఫోన్ చేసి మర్చిపోకరా. ఏమైంది తాత? తాత ఏమైంది? తాత తాత ఏమైంది? ఫోన్ చేసి డాడీ ఇంటికి రావా? తాతయ్య ఇట్లా నేస్తాడు, ఇలా ఇంటికి రావా? తాతయ్య నేస్తాడు. సరే డాడీ. నానా 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 మంచిలీరా. ఏమైంది నాన్న ఎట్లుంది ఆరోగ్యం? ఏం లేదురా, మామూలుగా వస్తున్నారా. చిన్నప్పుడు చదువుకోరా బడికి పోరా అంటే బడికి పోకపోతే, ఇప్పుడు నువ్వు ఎండలా కాయ కష్టం చేస్తా అంటే నా మనసు ఎట్టు ఒప్పుకుంటుందిరా. నా తర్వాత ఇట్లుంది నాన్న, నేను ఏం చేయాలి? కష్టం కష్టం అనుకుంటే కష్టమే చెప్తాను. నువ్వు మంచి చదువుకుంటే నాకే బాధ ఉండనారా. ఏం చెప్తాను? నా రాతకి ఇట్లున్నది.
అరే ఎట్లా ఒక్క నిమిషం కూడా నీ కాలు నిలవదా? ఇట్లా వస్తావు అట్లా వెళ్తావు. ఏం పని చేస్తున్నావురా నువ్వు? ఓ చదువు లేదు, పోదామంటే పనికి పోవు. ఏం చేద్దాం అనుకొని ఎట్లా బతుకుదాం అనుకున్నావురా? అరే మీ అమ్మ చనిపోతే చిన్నప్పుడు బాబుని నా చేతిలో పెట్టి మీ అమ్మ చనిపోయిందిరా. అప్పటి నుంచి నేను నిన్ను పెంచి పెద్ద చేసిండ్రా. నీకోసం నేను పెళ్లి కూడా చేసుకోలేదురా. ఎందుకురా నన్ను ఇట్లా హింసిస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? మాట్లాడవేందిరా? నువ్వు చదువుకుంటావా లేకపోతే నౌకరికి పోతావా? అరే నాకు నేను మాట్లాడితే నువ్వు వెళ్ళిపోతావేందిరా? నిన్నే అడిగేది. చెప్పురా. అరే ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్నావా? అరే ఇలా 31 రా, నువ్వు రారా. ఇవాళ ఫుల్ జ్యూస్ ఉంటుందిరా మనకు. ఫుల్ అంటే ఫుల్ ధూమ్ ధామిగా మనదే ఇక మొత్తం ఇక్కడ. అవునా అత్తాను? డబ్బులు లేవు కాదురా? ఏందిరా ఏమంటున్నావు? డబ్బులు లేవా? అరే నీకెందుకురా, నా దగ్గరనే రారా. నువ్వు 1000 రూపాయలనేదా? ఇవాళ మనకు ఫుల్ 31 అంటే ఎట్టుండాలిరా మనం. ధూమ్ ధామ్ ఘోరంగా జల్సా అంటే జల్సా. వచ్చేయి మన తోటకాడికి వచ్చే తొందరగా, సరేనా? దా ఓకే ఇప్పుడే వస్తాను. ఇప్పుడే. మామా చీల్డ్ మామ, తాగరా మామ. 31 అంటే ఏమనుకుంటున్నారు? ఎట్లున్నారా బీలు? అరే సూపర్ మామా. 31 దావత్ అంటే మరి ఇచ్చినవురా. మరి ఏమనుకుంటున్నావురా? అందుకోసమే రా రమ్మన్నా నేను. ఇవాళ వేసిందే వాళ్ళే ఫుల్. ఇవాళ ఫుల్ పోరా, ఫుల్ దావత్. ఇవాళ సిగరెట్ తెచ్చిండ్రా సామిరంగా. ఎట్లారా మందంటే ఏమనుకుంటున్నారా? యాది ఎస్ఐ దావత్ అంటే దావతేరా. అనుకుంటున్నారా? చూసుకోరా. రెండు పుల్లలు రా, 2 పెట్టిరా పుల్లలు. ఓకే ఓకే అట్రా సిగరెట్. ఎట్లరా? అరే ఎక్కడిరా నీకు 1000 రూపాయలు? నాకానా? నాకేంద్రా, నాకెక్కడనైనా వస్తారా. నేను తలుచుకుంటే ఎవరైనా మనకు కాదనరా. వారి నీకెందుకురా? ఫుల్ ఇయ్యాల 31 ధూమ్ మొత్తం ఎంజాయ్ చేసుడారా మామ. తీసుకో. అరే ఇప్పటికే 4 బీర్లు అయినాయిరా. ఇక చాలరా. చాలని ఇంకోటి తీసుకున్నారా? పారా. అరే చీల్డ్ మామా, చీల్డ్. ఇలా 31 అంటే ఎట్లుండారా? పారా, ఎంజాయ్ చేద్దాం రోడ్ల మీద. అదే తీసుకోరా. అరే
ఆ, 31st దావత్ అంటే మస్తు ఇచ్చినవురా. మరి ఏమనుకుంటున్నారా? ఇస్తా అని చెప్పరా నేను. చీల్డ్రు మామా, చీల్డ్. ఇవాళ ధూమ్ ధూమ్ అయిపోవాలిరా. దావత్ అంటే ధూమ్ ధామ్ మజాకా. అరే పోయి రోడ్ల మీద పడదాం పారిగా. ఆ, ఈ 31st దావత్ అందరికి తెలిసేటట్టు మొత్తుకుందాం రా. అంతేనారా? ఏసారా ఏయ్, తీసుకుందాం ఫుల్. ఇంకా అవసరం అంటే ఇంకా 2 బీర్లు తాగారా? పారా పోదాం. పారా వెళ్ళరా. ఇంకా 2 ఎట్లా తాగుతారా? ఇంకా 2-3 తాగండి. నడరా. ఏమనుకున్నా? తాత ఓ తాత ఆ, ఆ. చెప్పురా. ఈరోజు 31st ఆ, కేక్ కావాలి. అరే నాన్న పనికి పోయిండు కదరా, వచ్చిన కదా ఏమని చెప్తా బిడ్డ. నాకు కావాలి అంతే. లేదురా, డాడీ వచ్చిన తర్వాత తెమ్మని చెప్తారా. నువ్వు చదువుకోపోరా. ఓకే పోరా చదువుకోపో. ఏమైనా అంత డల్గా ఉన్నావు? ఈరోజు 31st డాడీ కేక్ కావాలి. సరే తెత్తలే, ఇప్పుడే కావాలి. సాయంత్రం మార్కెట్ వంగ తెత్తలే. తాత డాడీ వచ్చినాక పంపిస్తాను. నేను సరే రా, సాయంత్రం పోయి తెత్తలే. నాకు ఇప్పుడే కావాలి. టైం ఉన్నాయి కదా, సాయంత్రం కాదు చేసేది. ఇప్పుడే కావాలి డాడీ. తెత్తా, నేను ఇంకేం తెత్తనన్నా కదా. సరే విను. తాత డాడీ సాయంత్రం తెచ్చుకుంటాడు కదా కేక్, నాకు ఇప్పుడు కావాలి. డాడీ పనికి పోయిండు కదరా, పేసిన తర్వాత తీసుకొస్తాడు. ఇప్పుడే కావాలి తాత. నువ్వేం చెప్తావు తెలియదు, ఇప్పుడు కావాలి. అరే రమేష్, ఇదారా. ఏంది నాన్న చెప్పు. వీరికి కేక్ కావాలని అలరి పెడతాను కదరా ఇప్పుడే. నాకు సాయంత్రం పని ఉన్నది, సాయంత్రం పోయినాక తెస్తా. అరే నాన్న సాయంత్రం తెస్తా ఉంటాను కదా. లేదు, ఇప్పుడే కావాలి తాత. నాకు తెలియదు. ఇప్పుడు కాదు, నేను సాయంత్రం పోయినాక పని ఉన్నది, తెస్తాను. ఇప్పుడే కావాలి. వాడు అల్లరి చేస్తాను రా. అరే ఇప్పుడే పోరా, వాడు అల్లరి నాకు వశపడతలేదురా. పోరా, తీసుకురా పోరా.
అరే ఇంత పని చేసినారా? అరే ఇవాళ చూడలేదురా, చూడలే పోరా ఇక్కడ ఉంటే మనం పట్టుకుంటే. సరేరా, నాన్న కేక్ తేయడానికి పోయింది కదా. సరే తాత. అరే నానా, తాతయ్య తాత ఇంకా ఇస్తలేడు కేకు. తెస్తానరా, నాన్న బజార్కి పోతాను చెప్పిండు కదరా, నువ్వు కూడా విన్నావు కదా. నాకు కొంచెం అన్న కేక్ ఇవ్వరా? ఇయ్య తాత, కొంచెం అన్న ఇయ్యరా, నాకు కొంచెం అన్న ఇయ్యరా. లేదు తాత, కొంచెం అన్న ఇయ్యరా, మొత్తం తినకురా, కొంచెం మొత్తం తింటా. అంతేనారా? సరే సరేరా. ఏందిరా, ఏమైంది? నీ ఆదుర్దా చూస్తే ఏమో చేసినట్టున్నావు. మామయ్య మామయ్య యాక్సిడెంట్ చేసిన మామయ్య. యాక్సిడెంటా? ఎట్లున్నదమ్మా, చూసినావా మరి? చనిపోయింది మామయ్య. దేవుడా, మామయ్య ఏదైనా ఒకటి చేయాలి మామయ్య. నువ్వు ఏం చెయ్యను రా, ఏం చెయ్యను? నువ్వు తాగకురా, తిరగకురా అని నెత్తి నోరు మొత్తుకొని చెప్పిన, కానీ నువ్వు వినలేదు. నీ వ్యసనాల వలన నిండు ప్రాణాలు, నీ నిర్లక్ష్యం వలన నిండు ప్రాణం పోయింది మామయ్య. ఇప్పుడు వాళ్ళు ఎలా బతకాలిరా? వాళ్ళ పరిస్థితి ఏందిరా? సరే నువ్వేమన్నా మంచిగా ఉంటావు అంటే నేను తీసుకుపోయి జైల్లో పెడతారు మామయ్య. లేకుండా నేను ఎట్లుండాలిరా? నువ్వేదైనా ఒకటి నువ్వేదైనా ఒకటి చేయి మామయ్య. నువ్వేదైనా ఒకటి చేయి, ఏదైనా ఒకటి చేయి మామయ్య. ఏదైనా ఒకటి చేయి, ఏదైనా ఒకటి చేయి మామయ్య. మా డాడీ ఇంకా వస్తలేదుగా. ఏంది నా కొడుకు ఇంకా తెలియడు? తాత ఇంకా డాడీ వస్తలేడు కదా. వస్తాడరా, నేను కూడా డాడీ కోసం చూస్తాడరా.